వాస్తవానికి ఈ రోజున యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం మనోనేతలకు ఏం కలుగు చేస్తున్నాడు? గుడ్డితనం. ఇంత ఆధారాలతో సువార్త అనేక మంది ప్రచురం చేస్తుంటే ఇవి నమ్మరట. వీటి మీద మన నమ్మకం లేదండి. ఒక్క పాము అలా వెళ్ళిపోయి చంద్రుడు మింగేసిందంటే అవి నమ్ముతాం, మాకు బాగున్నాయి. నైతికత లేనటువంటి వారు సమాజంలో కనీసం అలాంటి వ్యక్తులు కనుక ఈరోజు ఉంటే కనుక రాళ్లతో కొడతాం మనం. అలాంటి నైతికత లేనటువంటి వారు ఈరోజున్న గొప్ప గొప్ప దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. ఎంత అవివేకం మీరు ఆలోచన చేయండి, ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం మీరు ఆలోచన చేయండి. కానీ యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, పరిశుద్ధుడు, ఆయనలో ఒక్క పాపం కూడా లేదు, రుజువు చేయండి అని అంటే యేసు ప్రభు మాకు అక్కర్లేదు అని. సో ఆ యొక్క ఈరోజున గొప్ప గొప్పవారండి. నాకు ఒక డాక్టర్ గారు తెలుసు. నేను నిన్న మొన్నటి వరకు చాలా చక్కగా ఆయనకి మంచి రేషనాలిటీ ఉంది, మంచి విచక్షణతో మాట్లాడుతున్నాడు, విచక్షణ కలిగి ఉంటాడు, డాక్టర్ అంటే బాగా చదువుకున్నాడు అనుకున్నాను. కానీ ఆయన మీద ఇంప్రెషన్ అంతా పోయింది. ఎందుకంటే ఆయన ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు, అసలు జరగనటువంటి వాటిని జరిగినట్లుగా వాటి మీద నమ్మకాన్ని పెట్టుకుంటున్నాడు. వాటి మీద అంటే ఏమైపోయింది నీ జ్ఞానం? నువ్వు ఐఏఎస్ చదివో, ఐపీఎస్ చదివో, బ్యూరోక్రాట్గా ఉన్నావు, వెళ్ళి ఏం చేస్తున్నాడు? చంద్రుడు దేవుడిని నమ్ముతావు నువ్వు. ఇదే వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళినటువంటి శాస్త్రవేత్తల గురించి మాట్లాడతాడు, ఐపీఎస్ ఎగ్జామ్లో, ఐఏఎస్ ఎగ్జామ్లో రాస్తాడు బ్యూరోక్రాట్గా. కానీ అతను నమ్మకం దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు గ్రహం కాదు, చంద్రుడు అనేటువంటిది దేవుడు అని నమ్ముతూ చంద్రభగవాన్ అంటాడు. ఏమైపోయింది నీ జ్ఞానం? ఏమైపోయింది? ఈ భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం పక్కన పెట్టేస్తావు, చదువు చందులన్నీ కూడా, రిజెక్షన్ పక్కన పెడతావు నువ్వు. ఏమైపోయింది నీ జ్ఞానం? ఐఏఎస్ చదువుకుంటావు, ఐపీఎస్ చదువుకుంటావు, వెళ్ళి రాళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటావు నువ్వు. రాళ్ళలో జీవం ఉందా? విచక్షణ ఏమైపోయింది? నీ యొక్క రేషనాలిటీ ఏమైపోయింది? ఈ యొక్క రేషనల్ టెంపర్మెంట్ ఏమైపోయింది? లాజికల్ టెంపర్మెంట్ ఏమైపోయింది? అంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం మనోనేతలకు ఏం కలుగు చేశాడు? గుడ్డితనం కలుగు చేశాడు. అది వాడి పని. సత్యాన్ని గ్రహించలేని గుడ్డితనం మానవుడికి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనల్ని ఏం చేస్తుంది? మన కన్నులు తెరుస్తూ ఉంది.